హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట. యాక్చువల్లీ నిన్న పెట్టిన వీడియో మొన్న పెట్టాలి. అందులోని నేను దేవుడి సాంగ్స్ అయితే వచ్చినాయి కదా, టీవీలో ప్లే అయినాయి కదా. సో దానివల్ల ఏంటంటే కాపీరైట్ వస్తుంది అనమాట. నేను ఎంత అప్లోడ్ చేసినా సరే కాపీరైట్ అయితే వస్తుంది. సో తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఆ దేవుడి సాంగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే అప్పటికే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అలా వచ్చిందనమాట. మళ్ళీ ఆ మ్యూజిక్ అది ఆ సాంగ్ అంతా ఆఫ్ చేసి తర్వాత మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేశాను. మళ్ళీ ఎక్కడో మధ్యలో మళ్ళీ కాపీరైట్ వచ్చింది. అలాగే ఒక 3 times అయితే అయ్యిందనమాట. అందుకే మొన్న వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. నేనైతే అప్లోడ్ చేశాను. వీడియోలో మేము కారు కొనుక్కున్నామని చెప్పేసి అన్నాను కదండి. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వీడియో అయితే చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత పక్కనే హై బటన్ అయితే ఉంటుంది అనమాట. మీరు హైక్ చేశారంటే మాత్రం కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఇది వచ్చేసి ఏంటంటే సాటర్డే ఈవినింగ్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో ముందు వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ వీడియోలో అయితే పెట్టాను అనమాట. సో ఈరోజు ఏంటంటే మా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఒక 5,000 ఎట్టి మేము ఆల్రెడీ డ్రమ్ అయితే మార్చామన్నమాట 1 year బ్యాక్. కాకపోతే ఇప్పుడు అది ఏంటంటే మనకి హెలికాప్టర్ వెళ్తే అలా ఉంటుంది, సౌండ్ బడబడబడమంటే సౌండ్ వస్తుంది చూడండి. అంతలా అయితే వాషింగ్ మిషన్ అది డ్రై అయినప్పుడు అయితే బాగా సౌండ్ వచ్చేస్తుంది అనమాట, విపరీతంగా వస్తుంది. సో అది పర్లేదులే కొన్ని రోజులు నడుస్తుంది కదా అని అనుకుంటే అది రిపేర్ అయితే అయిపోయింది అనమాట, డ్రమ్ అయితేని. సో డ్రమ్ రిపేర్ అయిపోయింది. వెనకాల ఒక బెల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ బెల్ట్ కూడా పోయింది, అంటే అది తెగిపోయింది అనమాట. సో దీనికైతే ఆల్రెడీ ఒకసారి చేయించాము, మళ్ళీ చేయించాలంటే ఇంకా కాస్ట్ ఎక్కువైపోతుంది. దీనికన్నా మంచిది కొత్తది తీసుకుందామని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్ అయితేని. అయితే ఈరోజు బట్టలు ఉన్నాయండి. సండే అనే మాట అయితే అస్సలే ఖాళీ లేదనమాట నాకైతేని. ఎంత పని ఉందండి ఈ బట్టలతోటి. అంటే ముందే వాషింగ్ మిషన్లో వేసానండి, అది తిరుగుతా వాషింగ్ మిషన్ అయితే పోయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇందులోకి వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చినాయి కానీ డ్రమ్ అయితే తిరగట్లేదు, కానీ లోన మోటార్ మాత్రం తిరుగుతూ ఉన్నదనమాట. సో దానివల్ల తడిసిపోయిన బట్టలు ఉన్నాయి, ఇంకా మాసిపోయిన బట్టలు కూడా ఉన్నాయి. ఇంక అన్నీ ఒకసారి నానబెట్టేసి ఇంకా కూర్చుని రోజంతా ఉతుకుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర చింతపండు ఉడకబెట్టింది ఉన్నదండి. సో రైస్ వండేసి ఇంకా అది తాలింపు పెట్టేసుకుందాం పులిహోర కిందని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాను అనమాట, సాయంత్రం ఏదైనా చేద్దాంలే అని. సో అందుకే ఇంక ఈ రోజు అయితే బట్టలన్నీ తీసాము. ఇంక ఈ వాషింగ్ మిషన్ అయితే ఎక్స్చేంజ్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆఫర్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో తీసుకుందామని చెప్పేసి ఇదేమో ఎక్స్చేంజ్ ఇచ్చేద్దాము, అంతా బాగానే ఉంది, కాకపోతే సౌండ్ వస్తుంది అంతే కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే అలా చేస్తానన్నారు. ఇంకా అది రావడానికి బుక్ చేయడానికి అది ఇంకా రావడానికి మళ్ళీ అది సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు దాకా ఈ బట్టలు అలా ఉంచితే స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా అందుకే ఈ రోజు అయితేనే మొత్తం అన్నీ నానబెడుతున్నానండి. ఇంకా మా కూతుకి ప్లేస్ అంటూ ఏముండదు అనమాట. వాష్ ఏరియా అయితే వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇంకా అందుకే ఇంక ఈ బాత్రూంలో అయితే పెట్టేశాను నేను. ఇప్పటికే నేను బట్టలన్నీ ఉతికేసి ఇంక గుంజి టయానికి అయితే మా హస్బెండ్ అయితే వచ్చారండి. ఇంకా ఆయన వచ్చి ఇంకా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటూ అంటే నా సాంగ్ పెట్టి ఇంకా అలా పాత సాంగ్స్ అన్నీ పెడతా ఉన్నారనమాట. సో చిన్న వీడియో క్లిప్ తీయని చెప్పేసి ఇంక మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఈ లోపల మా అబ్బాయిని కంఫర్ట్ తీసుకురమ్మని పంపాను అనమాట. యాక్చువల్లీ బాటిల్ తెస్తుంటే ఏంటంటే మనకి ఎంత వేస్తున్నామన్నో తెలీదు. ఈ ప్యాకెట్లు అనుకోండి మనకి ఇందులో ఎక్కువ వస్తుంది, మనకి ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకైతేని. సో ఇంకా అలాగే ఇంకా కంఫర్ట్ కూడా తెప్పించేసి ఇంకా బట్టలన్నీ ఉతికి ఇంకా అంతా ఇల్లంతా ఆరేసాను అనమాట. మాకు ఆరేసి ప్లేస్ ఉండదు కదండి, అలా అక్కడక్కడ తాళ్ళు కట్టి అలా ఆరేసేసాను. ఇంక తర్వాత అయితే చికెన్ ఉన్నదనమాట ఇంట్లో. యాక్చువల్లీ లాస్ట్ సండే తీసుకుని వచ్చారు చికెన్ అయితేని. అప్పుడు చికెన్ మటన్ కూడా తీసుకుని వచ్చారు. మటన్ వండాను, చికెన్ మధ్యలో వండుదాం అనుకున్నాను. కానీ లాస్ట్ సండే నేను అంటే అంతకుముందు సండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను కదండి, అది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి బాగా నచ్చింది అనమాట. అంటే ఆయన తినలేదు, కిందకంటే బాగా స్మెల్ వచ్చేసిందంట. సో మళ్ళీ నెక్స్ట్ సండే చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా మళ్ళీ చికెన్ తెప్పేద్దాం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ సండే నుంచి మధ్యలో వండుకోలేదనమాట. ఇంక సండే వండుకుందాంలే అని చెప్పేసి. సో ఈరోజు మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, కాబట్టి ఈ సండే ఏంటంటే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఆయన వచ్చినప్పటికి 2 అయితే అయిపోయింది అనమాట. ఎలాగో నాకు ఇంట్లో పని ఉన్నది, ఇంకా బట్టలన్నీ ఉతకాలని చెప్పేసి ఇంకా అప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయలేదు.
సో ఇంక నైట్కి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో కేజీ చికెన్ ఉంది కదా, అంత చికెన్ తోటి బిర్యానీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి మిగిలిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంక నాన్ వెజ్ అయితే తినమనమాట. సో అందు గురించి అని ఇంక ఈరోజు ఎలాగైనా దీన్ని అవగొట్టాలని చెప్పేసి ఇంకా బిర్యానీ అనుకోని మళ్ళీ నెక్స్ట్ డే కూడా మిగిలిపోద్దని చెప్పేసి ఇంకా చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇలా చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను. అసలు ఆ బట్టలు ఉతికిన తర్వాత ఇంకా నాకు రెస్టే లేదనమాట. మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయడం అయితే సరిపోయింది. ఇంకా మళ్ళీ బయట కూడా వెళ్ళామన్నమాట. విరాజ్కి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి తీసుకోవడానికి అయితే జూడియోకి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ అయితే చూపిస్తానండి. అంటే ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. చికెన్లో కొంచెం ఉప్పు, కారం, ఇంకా పసుపు అయితే వేసుకున్నాను. దాంతోపాటు ఏంటంటే గరం మసాలా, ఇంకా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. జీలకర్ర పొడి ఉన్న వేసుకోవచ్చు, నా దగ్గర లేదనమాట. సో అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కార్న్ఫ్లోరు, దాంతోపాటు శనగపిండి కూడా వేసుకున్నాను. బియ్యపిండి ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర బియ్యపిండి లేదని చెప్పేసి శనగపిండి అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక అరగంట అయినా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ పీస్ కన్నది మసాలా బాగా పడుతుంది. ఇంక తర్వాత వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తానన్నాను కదా, సో దానికి కూడా మసాలా అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను. చెప్పాలంటే నేను ఈ చికెన్ పకోడీ తిన్న తర్వాత నైట్ డిన్నరే తినలేదండి. ఎందుకంటే అంత హెవీ అయిపోయింది అనమాట. ఎందుకంటే లంచే మేము 2:33 అయితే అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే 5:30 ఆ టైంకి అయితే మళ్ళీ చికెన్ పకోడీ వేసాను. ఇంకా అప్పుడు తిన్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అస్సలు తినాలనిపించలేదు. నేను తినలేదు కూడా డిన్నర్ అయితేని. సో ఇంకా పిల్లలు, మా హస్బెండ్ అయితే తిన్నారు. ఇంకా ఆయన కూడా వచ్చారనమాట. ఇంకా ఆయన కూడా తిన్నారు. ఇంక ఇప్పుడైతే ఇంకోండి చికెన్ అంటే ఈ లెగ్ పీసులు నేను బిర్యానీలో వేస్తానంటే వద్దంటే వీళ్ళు ఫ్రై చేసి ఇచ్చేయమన్నారు. సో ఇంక అందుకే ఇంకా ఇందులో ఫ్రై చేసాను. ఇంకా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లెమన్ అయితే లేదనమాట. సో అది కూడా ఉంటే బాగుండు, ఇంకా అది లేదని చెప్పేసి ఓన్లీ ఆనియన్స్ ఒకటే కట్ చేశాను. దాంతోపాటు ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా డైరెక్ట్ అయితే ఫ్రై చేశాను. ఆల్రెడీ ఆ చికెన్లో పచ్చిమిర్చి అయితే వేసాను, కాకపోతే ఇంకా అందరూ మసాలా అంతా కలిసి ఉంటుంది కదా, అలా కాకుండా విడిగా ఇలా ఉప్పు వేసుకుని అంటే ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఇలా ఉప్పు వేసుకుని తింటే మాత్రం బాగుంటుంది అనమాట. సో అందుకే ఇంకా అది ఫ్రై చేశాను అదే ఆయిల్లోని. నాకు ఏంటంటే సండే వచ్చిందంటే ఇంకా మా హస్బెండ్, పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు కదా, మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఈయన సండే మోట్లే డ్యూటీకి వెళ్తారనమాట. సో మిగతా రోజుల్లో వెళ్తారు, కానీ సండే మాత్రం ఏదో ఒక టైం వెళ్ళొస్తారు. కాకపోతే ఇంక మార్నింగ్ నుంచి ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కాదు కుదరదు కదా, ఇంకొకసారి ఇంకా ఫుల్ డే కూడా ఇంకా డ్యూటీలు అయితే ఉంటారనమాట. సో ఇంకా అలాగా ఇంక ఈ రోజైతే ఇంకా 2 అయితే అయిపోయింది అనమాట వచ్చినాడికి. ఇంకా అప్పుడైతే ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇలాగ చికెన్ పకోడీ అయితే వేసాను. ఇంక తర్వాత ఈ పై పిల్లలు అయితే వచ్చారండి. ఇంక విన్ను ఏదో డ్రాయింగ్ వేసిందనమాట. సో అది వాటర్లో పెడితే ఆ కలర్ అంతా వస్తూ ఉన్నది. ఇంకా అలా ఆడుతూ ఉన్నారు. మీకు వీడియో ఎంట్రన్స్లోని విన్నుని అయితే చూపించాను కదండి. ఆడు విన్ను ఏం చేస్తుందంటే పెడిక్యూర్ చేసుకుంటుందంట. అందులో వాటర్లో కాలు పెట్టేసి ఇక ఒక క్లాత్ తీసుకుని వెనకాల పాదం అంతా క్లాత్తో పామేస్తుంది అనమాట. ఏం చేస్తామంటే పెడిక్యూర్ చేసుకుంటున్నానని చెప్పేసి అంటుంది. ఆ ఇల్లంతా వాటర్ చేసి పాడేసిందండి మొత్తముని. ఇంకా మా హస్బెండ్ అయితే పాత సాంగ్స్ పెట్టారు కదా, ఇంక సాంగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మూవీ అయితే పెట్టారండి. ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట సండే అయితేని. ఇంక ఈవినింగ్ అయితే అయ్యింది అన్నాను కదా, ఇంకా విరాజ్కి అయితే ట్యూషన్కి అయితే వెళ్తున్నాడు. విరాజ్ని ట్యూషన్లో జాయిన్ చేశాము. అయితే ఏంటంటే ప్లాజో వీళ్ళ స్టేషన్కి ఏంటంటే ఒక రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటి, షార్ట్స్ వేసి రాకూడదంట, ఫుల్గా ప్యాంట్ అయితే వేసుకుని రావాలి. సో దానికోసమని చెప్పేసి నైట్ ప్యాంట్ తీసుకోవడం అని వచ్చాము. యాక్చువల్లీ 2 ఉన్నాయి, కొంచెం టైట్గా ఉన్నాయన్నమాట. సో కొంచెం లూజ్గా ఉన్నాయి తీసుకుందామని చెప్పేసి ఇంకా జూడియోకి అయితే వచ్చాము. అసలు ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి. కాకపోతే స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి ఇంకా 799, 899 అలా అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ చూపించాను చూడండి, అదైతే పైన బ్లౌజ్ ఒక కాస్ట్ ఉంది, కింద ప్యాంట్ వచ్చేసి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. మొత్తం ఒకటి పెట్టడు, సెపరేట్గా పెడతా ఉంటారనమాట. కాకపోతే ఇందులో డ్రెస్సులు బాగుంటాయి, కానీ నాకు అంత రేట్ ఎట్టు కొనాలనిపించదు అనమాట. అందుకే ఎప్పుడు కొన్ను, కాకపోతే ట్రయల్ మాత్రం వేస్తాను, అలా చూస్తాను ఒకసారి వేసుకుని ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఎందుకంటే ఒక్కొక్కటి 800 పెట్టుకోవాలంటే అప్పుడు ఒక 2-3 తీసుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోద్ది కదా. సో దానికన్నా ఆన్లైన్లో బెటర్ అనిపిస్తుంది, కాకపోతే క్వాలిటీ మాత్రం బాగుంటాయి. సో ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ పైకి వెళ్ళాలి, ఇంకా లేడీస్ సెక్షన్ ఉన్నదంటే ఇంక ఇలా వచ్చేస్తాం కదా, కొనకపోయినా కానీ ట్రయల్ అయితే వేసేయాలి. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఇదైతే 799, 899 ఉన్నదన్నమాట ఇది.
సో బాగుంటాయి ఇక్కడ డ్రెస్సులు అయితేని. నాకు చెప్పులు కూడా ఇక్కడే తీసుకుంటాను, ఎందుకంటే నా సైజ్ వచ్చేసి 41 అనమాట. సో కొంచెం మోడల్గా తీసుకోవాలన్నా లేకపోతే నా సైజ్ కరెక్ట్గా సరిపోవాలన్నా సరే జూడియోలోనే ఉంటుందండి. సో ఇక్కడే దొరుకుతున్నాయి అనమాట నాకు చెప్పులు అయితేని. లేకపోతే బయట ఎక్కడైనా తీసుకున్నా సరే వెనకాల ఒక ఇంచ్ అయినా సరే బయటకు ఉంటుంది అనమాట పాదము. ఇందులో అనుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా నాకు ఎక్స్ట్రా సైజ్ కూడా ఉంటాయి అనమాట ఈ జూడియోలోని. సో అది బాగా నచ్చుతుంది నాకు. చిన్న పాదాలు ఉన్న వాళ్ళకి అయితే ఎన్ని మోడల్స్ ఉంటాయో, అలాగే పెద్ద పాదాలు ఉన్న వాళ్ళకి అసలు మోడల్సే ఉండవు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకబ్బా ఇంత పెద్ద పాదం వచ్చింది, అసలు చెప్పులే దొరకవు, ఎన్ని షాపులు తిరగవలసి వస్తుందా అని అనిపిస్తుంది నాకైతేని. సో అలాగే నాది 41 అనమాట. సో 41 సైజు ఇందులోనే దొరుకుతాయి. సో చెప్పాను కదండి, కొన్ని డ్రెస్సులు అయితే ట్రయల్ వేసాను కానీ నేను ఏం తీసుకోలేదు. కాకపోతే బ్లాక్ మాత్రం భలే నచ్చింది. నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అనమాట. నా స్కిన్కి బ్లాక్ కలర్ బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతేని. ఇది బాగున్నది, కాకపోతే నడుము కాడ ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. దానివల్ల మనకున్న పొట్ట కూడా బాగా కనిపిస్తుంది. సో అందు గురించి అని ఇంకా అలా వదిలేసాను. ఇంక నెక్స్ట్ అయితే ఇంకా పైకి అయితే వెళ్ళాము, ఇంకా పిల్లల సెక్షన్కి. కాకపోతే ప్రస్తుతానికి ఏమీ లేవు అంటే అంత మంచి కలెక్షన్ అయితే ఏమీ లేదనమాట, పాతదే ఉన్నది. ఇక మా విరాజ్కి కావాల్సింది అయితే ఇంకా ప్యాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 11 to 12 years అయితే తీసుకున్నామండి, ఎందుకంటే ఆ సైజ్ అయితే విరాజ్కి అయితే సెట్ అవుతుంది. వాడికి 7 years, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకుంటాము. ఇంక నెక్స్ట్ వచ్చేసి విన్నోకి లెగ్గిన్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. వాళ్ళ మేడం అయితే స్కూల్ డ్రెస్లో లెగ్గిన్ వేసి పంపంటుంది, కాకపోతే ఇంకా జూడియోలో లేవన్నమాట. ఇంకా బయట షాప్లో తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అది షాప్ కొంచెం డిఫరెంట్గా ఉన్నదండి. అంటే షాపుల్లోని మనకి పెట్టెల్లో పెట్టి ఉంచుతారు కదా, అంటే బట్టల పెట్టెలో పెట్టి ఉంచుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా డ్రెస్సులు కానీ ప్యాంట్స్ కానీ అన్ని ఇంకెళ్ళి బాక్సుల్లో పెట్టి ఉంచారు. ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా అయితే మనకి ఎతకడానికి చాలా టైం పడుతుంది కదా అని అనుకుంటున్నాను. కాకపోతే ఇలాగే ప్రతిదీ కూడా పెట్టెల్లో పెట్టే ఉంచారండి. కొంచెం బాగా అనిపించింది అని చెప్పేసి మీకు వీడియో అయితే షేర్ చేశాను. ఇంటికి అయితే వచ్చేసామండి. బ్యాగ్ గుర్తుందా, మనం జియో మార్ట్లో అయితే తీసుకున్నాం కదా, ఇంక ఇది బ్యాగ్ అయితే పట్టుకుని వెళ్ళాను. ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ అడిగారు అనమాట. పొటాటో చిప్స్, బనానా చిప్స్ అయితే అడిగారు. ఇంకా అదైతే తీసుకున్నాము. రేపు పొద్దున స్నాక్స్ పట్టుకెళ్తారంట స్కూల్కి. ఇంక విన్నుకు కావాల్సిన లెగ్గిన్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ 2 తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకొకటే ఉన్నదనమాట, ఇంకా ఒకటి తీసుకున్నాము. ఇంకా నైట్ ప్యాంట్స్ అన్నాను కదండి, ఇంకా మా హస్బెండ్ అయితే ఒక 2 తీసుకున్నారనమాట. ఇది ఫస్ట్ చూపించిన కలర్ ఒకటి, ఇది ఒక కలర్ ఒకటి. ఇంకా విరాజ్కి కూడా ఒక 2 అయితే తీసుకున్నాము. క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి అనమాట జూడియోలోని. ఇంకా పిల్లలకైతే ఎక్కువ మోస్ట్లీ అక్కడే తీసుకుంటాను. సో ఈ 2 వచ్చేసి విరాజ్కి అయితే తీసుకున్నాము. ఇంకా విన్నుకి అయితే ఏంటంటే ఇయర్ రింగ్స్ మొన్న అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము గోల్డీ అయితే తీసుకున్నాం కదండి. ఒక 2 monthsకి అయితే ఒక డ్రెస్ తగిలి ఇరిగిపోయింది అనమాట. సో ఫస్ట్ది ఇరిగిపోయింది కదా అని చెప్పేసి ఇంక సెకండ్ది కూడా ఇరగొట్టేశాను, ఎందుకంటే అది వెనకాల చుట్టూ ఉంటుంది అనమాట. అవి సేల్ అయితే ఉండదు, అవి ఉంటే మాత్రం తీసేయచ్చు, కానీ అవి వెనకాల చుట్టేసి ఉంటాయి కాబట్టి ఇంక తీయడానికి అయితే అవ్వలేదు. ఇంక 2ది కూడా ఇరగొట్టేశాను. కాకపోతే విన్నుకి ఏంటంటే ఇవి గిల్టీ కూడా పడుతున్నాయి అనమాట. కొంతమందికి ఏంటంటే గిల్టీ చోలీలు అసలు పుండు పట్టేస్తాయి కదా, కానీ విన్నుకి అలా కాకుండా బాగానే సెట్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు బంగారం రేట్ అయితే చాలా కాస్ట్ అయిపోయిందండి. కాకపోతే విన్నుకు మాత్రం చోలీలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగో దీపావళికి వెళ్తాం కదా, ఇంకా అప్పుడు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.